సురేష్ సార్ ఆడియో వీడియో క్లారిటీగా ఉందా? ఆడియో వీడియో క్లారిటీగా ఉంటే దయచేసి మెన్షన్ చేయండి. డోర్ క్లోజ్ కర్. ఒకసారి మెన్షన్ చేయండి. ఆడియో వీడియో క్లారిటీ.
రైట్ అండి. సో మధ్య శిలాయుగం గురించి చెప్పుకోవటం జరుగుతుంది. సో మధ్య శిలాయుగానికి సంబంధించినటువంటి అంశాలు గనక గమనిస్తే ఈ యొక్క కాలాన్ని మెసోలిథిక్ ఏజ్ అని పిలవటం జరుగుతుంది. ఓకే, ఏమని పిలవటం జరుగుతుంది? మెసోలిథిక్ ఏజ్ లేదా మైక్రోలిథిక్ ఏజ్ అని పిలవటం జరుగుతుంది. మధ్యశిలాయుగాన్ని ఓకేనా, దీనిని సూక్ష్మశిలాయుగం అని కూడా అంటారు. ఓకే, సూక్ష్మశిలాయుగం అంటారు. సో మెసోలిథిక్ ఏజ్ లేదా మైక్రోలిథిక్ ఏజ్ అంటారు. రైట్ ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? హలో ఆఫీసర్స్, రైట్ ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? సో మధ్యశిలాయుగం, సూక్ష్మశిలాయుగం అంటారు. సో దీనిని మెసోలిథిక్ ఏజ్ అంటారు లేదా మైక్రోలిథిక్ ఏజ్ అంటారు. ఓకే, సో మరి మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి కాలం గమనిస్తే క్రీస్తు పూర్వం 38,000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే, సో వీటి గురించి చెప్పేసుకొని నోట్స్ కూడా తీసేసుకుందామండి. ఓకే, సో చూడండి, ఈ కాలంకి సంబంధించినటువంటి అంశాలు గనక గమనిస్తే పూర్వ చారిత్రక యుగ సంస్కృతులలో ఇది 2వ ప్రధాన యుగం అని చెప్పుకోవచ్చు. వేట వృత్తితో పాటు ఆహారం సేకరించే స్థాయికి మానవుడు ఈ కాలంలో ఎదిగాడు. భారత ఉపఖండంలో మధ్యశిలాయుగం లేదా సూక్ష్మశిలాయుగ స్థావరాలలో అత్యంత ప్రధానమైనవి ఏమిటంటే రాజస్థాన్లోని బాగోర్ మరియు దిల్వారా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దక్షిణ ఉత్తరప్రదేశ్లోని స్థావరాలు ఏమిటంటే సరాయి, పహర్ మరియు
లెకహిమ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు రేణిగుంటలో మొదటగా పూడ్చిపెట్టబడిన ప్రదేశాలు కనుగొనబడ్డాయి. మరి సూక్ష్మ శిలాయుగంలో మానవుడు వాడినటువంటి రాతి పరికరాలు 1 సెంటీమీటర్ నుండి 8 సెంటీమీటర్ల మధ్యన ఉండేవి అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు. రైట్. మరి సూక్ష్మ శిలాయుగం యొక్క పరికరాలు, అస్థిపంజరాలు మరియు జంతువుల యొక్క అస్థికలతో బయలుపడినటువంటి తొలి ప్రదేశం ఏది అంటే లంఘంజ్ అని చెప్పుకోవచ్చు. మరి చదునైన నేలలు కలిగినటువంటి గుడిసెల ఆనవాలు లభించినటువంటి స్థావరం బాగోర్ గోడలు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సూక్ష్మ శిలాయుగంలో విల్లంబులు, బాణాలు ఉపయోగించినట్లు ఈ ఆనవాళ్లు ఎక్కడ లభించాయి అంటే సరాయి మరియు నహర్ రాయి ప్రాంతంలో. అదేవిధంగా తుంటి ఎముకను ఆయుధంగా ఉపయోగించినట్లు ఆనవాళ్లు కూడా లభించాయి ఈ మధ్య శిలాయుగానికి సంబంధించి. అవి ఎక్కడ లభించాయి అంటే సరాయి మరియు నహర్ రాయిలో లభించడం జరిగింది. అదేవిధంగా ఖడ్గమృగాన్ని వేటాడుతున్నటువంటి చిత్రం లభించినటువంటి స్థావరం ఏది అంటే ఆదమ్ఘర్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా అనేక పురావస్తు ఆధారాల వలన తొలిసారిగా సూక్ష్మ శిలాయుగంలో గుడిసెల వంటి నిర్మాణాలు, చదునైన నేలలు కలిగి ఉన్నట్లు ఆనవాళ్లు బయలుపడ్డాయి. మరి ఈ ప్రదేశం ఎక్కడంటే చోపాని మండో అని చెప్పుకోవచ్చు. ఓకే, సో అంతేకాకుండా సూక్ష్మ శిలాయుగ స్థావరాలలో నిప్పు వినియోగించినట్లు కూడా ఆనవాళ్లు లభించాయి. ఓకే, మరి మధ్యరాతి యుగం యొక్క ప్రదేశాలు పశ్చిమ బెంగాల్లోని బీర్బాన్పూర్, తమిళనాడులోని తిరునల్వేలి, పంజాబ్లోని బేలన్ లోయ, రాజస్థాన్లోని బగోర్, అదేవిధంగా గుజరాత్లోని లంగ్నీగంజ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని సరామ్ సహర్ రాయ్ అని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు అన్నమాట. ఓకే, సో మరి మధ్య శిలాయుగానికి సంబంధించినటువంటి నోట్స్ ఒక్కసారి తీసుకుందాం ఆఫీసర్స్. పూర్వ చారిత్రక యుగ సంస్కృతులలో పూర్వ చారిత్రక యుగ సంస్కృతిలో ఓకే, ఇది రెండవ ప్రధాన యుగం అని చెప్పుకోవచ్చు. రెండవ ప్రధాన యుగం అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. మరి ఇక్కడ చిన్నపాటి డయాగ్రామ్ లో చూద్దాం. సో మధ్యలో సర్కిల్లో రాసేద్దామండి. మధ్యశిలాయుగం లేదా సూక్ష్మశిలాయుగం. రైట్. సో పూర్వ చారిత్రక యుగ సంస్కృతులలో రెండవ ప్రధాన యుగం, ఇది రెండవ ప్రధాన యుగం అని చెప్పుకోవచ్చు. సో మానవుడు వేట వృత్తితో పాటు ఓకేనా ఆహారం సేకరించే స్థాయికి ఎదిగాడు. ఆహారం సేకరించే స్థాయికి ఎదిగాడు అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి
భారత ఉపఖండంలో మధ్య శిలాయుగం లేదా సూక్ష్మ శిలాయుగ స్థావరాల్లో అత్యంత ప్రధానమైనవి ఏ ప్రాంతం అంటే రాజస్థాన్లోని బాగోర్ మరియు దిల్వారా. రాజస్థాన్లోని బాగోర్, దిల్వారా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని స్థావరాలు, దక్షిణ ఉత్తరప్రదేశ్లోని స్థావరాలు ఏమిటంటే సరాయి, అదేవిధంగా పహర్, అదేవిధంగా లెకహిమా. లెకహిమ అని చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, రేణిగుంట అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొదటగా పూడ్చిపెట్టబడిన ప్రదేశాలు కనుగొనబడ్డాయి. మొదటగా పూడ్చిపెట్టబడిన ప్రదేశాలు బయలుపడ్డాయి అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. అదేవిధంగా సూక్ష్మ శిలాయుగంలో లేదా మధ్య శిలాయుగంలో మానవుడు వాడిన రాతి పరికరాలు ఎంత పొడవు కలిగి ఉన్నాయంటే 1 సెంటీమీటర్ నుంచి 8 సెంటీమీటర్ల మధ్యలో ఉండేవి. ఓకే, రైట్ వన్. మరి ఇక్కడ గమనిస్తే సూక్ష్మ శిలాయుగంలో పరికరాలు, అదేవిధంగా అస్థి పంజరాలు మరియు జంతువుల అస్థికలతో బయలుపడినటువంటి తొలి ప్రదేశం లంఘంజ్. అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే, మరి మరొక అంశం గనక గమనిస్తే ఏంటి? చదునైన నేలలు. అదేవిధంగా చదునైన నేలలు కలిగిన గుడిసెలు, అదేవిధంగా చదునైన నేలలు కలిగిన గుడిసెలు లభించినటువంటి స్థావరం ఏది అంటే బాగోర్ గోడలు అని చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ సూక్ష్మశిలా యుగంలో విల్లంబులు, బాణములు, అదేవిధంగా బాణాలు ఉపయోగించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ బయలుపడ్డాయి అంటే
విల్లంబులు బాణములు ఉపయోగించినటువంటి ఆనవాళ్లు ఎక్కడ లభించాయి అంటే సరాయి మరియు నహర్ రాయి. సరాయి మరియు నహర్ రాయి అని చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఖడ్గమృగాన్ని వేటాడుతున్నట్టు చిత్రం ఎక్కడ లభించింది అంటే ఆదమ్ఘర్లో లభించింది. ఆదమ్ఘర్లో లభించింది అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైట్. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే అనేక పురావస్తు ఆధారాల వల్ల తొలిసారిగా సూక్ష్మశిలాయుగంలో గుడిసెల వంటి నిర్మాణం ఓకే, అదేవిధంగా చదునైన నేలలు కలిగి ఉన్నట్లు ఆనవాళ్లు బయలుపడినటువంటి ప్రదేశం చోపానీ మండో అని చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా సూక్ష్మశిలాయుగంలో నిప్పు ఉపయోగించినట్లు ఆనవాళ్లు బయలుపడ్డాయి అని చెప్పుకోవచ్చు. సో ఇది అధ్యక్ష ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు. సో ఒక్కసారి రివిజన్ చేస్తాను. పూర్వ చారిత్రక సంస్కృతిలో ఇది రెండో ప్రధాన యుగం. మానవుడు వేట వృత్తి నుంచి ఆహార సేకరణను కూడా చేపట్టాడు. భారత ఉపఖండంలో అత్యంత ప్రధానం మధ్య శిలాయుగం లేదా సూక్ష్మ శిలాయుగానికి సంబంధించి రాజస్థాన్లోని బాగోర్ దిల్వారా, దక్షిణ ఉత్తరప్రదేశ్లో బయలుపడినటువంటి ప్రాంతాలు ఈ యుగానికి సంబంధించి సరాయి, పహర్, లెకహిమా. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, రేణిగుంటలో ఈ కాలానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు బయలుపడ్డాయి. అదేవిధంగా ఇక్కడ మొదటగా పూడ్చిపెట్టినటువంటి ప్రదేశాలు బయలుపడటం జరిగింది. ఓకే, మరి అంతేకాకుండా వీరి కాలం నాటి రాతి పరికరాలు 1 సెంటీమీటర్ నుంచి 8 సెంటీమీటర్ల మధ్యలో ఉన్నాయి. ఓకేనా. పరికరాలు, అస్థి పంజరాలు, జంతువుల యొక్క అస్థికలు లభించినటువంటి తొలి ప్రదేశం లంఘంజ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చదునైన నేలలు కలిగినటువంటి గుడిసెలు బాగోర్ గోడలు అని చెప్పుకోవచ్చు. మరి ఈ కాలంలో విల్లంబులు, బాణములు ఉపయోగించినట్లు లభించినటువంటి ఆనవాళ్లు సరాయి మరియు నహర్ రాయి ప్రదేశాలు. అదేవిధంగా ఆదమ్ఘర్లో ఖడ్గమృగాన్ని వేటాడుతున్నటువంటి చిత్రం లభించింది. అంతేకాకుండా గుడిసెల వంటి నిర్మాణం, చదునైన నేలలు, ఆనవాళ్లు లభించింది ఎక్కడంటే చోపానీ మండో అని చెప్పుకోవచ్చు. సూక్ష్మశిలాయుగంలో నిప్పును ఉపయోగించినట్టు కూడా ఆనవాళ్లు లభించాయి. ఓకే, రైట్ ఆఫీసర్స్. ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే మధ్యరాతి యుగం ప్రదేశాలు. ఓకే, పశ్చిమ బెంగాల్లోని బీర్బాన్పూర్, నెంబర్ 2 తమిళనాడులోని తిరునల్వేలి, పంజాబ్లోని బేలన్ లోయ,
రాజస్థాన్లోని బగోర్ లేదా బాగోర్, అదేవిధంగా గుజరాత్లోని లంగ్నీగంజ్, పైన చెప్పిన ప్రదేశాలే కాకుండా ఇవి కూడా అదనంగా. ఇక్కడ రాయించట్లేదు అంటే అక్కడ ఆల్రెడీ రాయించాను కాబట్టి సో టైం వేస్ట్ అవ్వరాదని. ఉత్తరప్రదేశ్లోని సరామ్ నహర్ రాయ్, సరాం లేదా సరాయి మరియు నహర్ రాయ్. సో ఇది అధ్యక్ష ఈ రోజుకి సంబంధించి. సో రేపు నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగానికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతానికి సెలవు అధ్యక్ష.